క్షమించుకోగా ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం? ఒక రాజు అయి ఉండి, రాజ్యం ఉండి, సైన్యం ఉండి, భార్యలు, పిల్లలు, నేను అంటాను మంత్రి మండలి క్యాబినెట్ ఉండి ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడో తెలుసా? దేవుడి దగ్గర. ఎందుకని? మంచి సలహా ఇచ్చేవాడు దేవుడు, మంచిగా నడిపించేవాడు దేవుడు, అనుకూల సమయంలో సమయోచిత సహాయం చేయవాడు దేవుడు. అందుకని స్టీవెన్ పాడాడు. ఏం పాడాడు? మనుషులు నమ్ముకుని నవ్యపడ్డాను, మనుషులు నమ్ముకుని మొక్కపడ్డాను అని చెప్తూ, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్నతో సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే సెలవు, ఆపత్కాలమున నమ్ముకొనగలిగిన, ఆపత్కాలమున నమ్ముకొనగలిగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ప్రభు దగ్గర విచారణ చేశాడు కాబట్టి తన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా విషయాన్ని గురించి? ప్రార్థన జవాబు దొరుకుతుందా? మరొక మాట, అదే 34వ కీర్తన 6వ శరణంలో చెప్పాడు. అదే 34వ కీర్తన 6వ శరణంలో చెప్పాడు, ఈ దీనుడు మొరపెట్టగా. అంత రాజు అయ్యండి దేవుని దగ్గర ఏమైపోతున్నాడు? దీనుడు అంటే ప్రకటన తను తాను చూసుకుంటాడు. ఎవడు దీనుడై నా మాట విని ఒడుకుచుండునో వాని యందే దృష్టి ఉంచుతాను అన్నాడు. ఎస్సీలో 70వ కీర్తన శివరులు అన్నాడు, 70వ కీర్తన శివరులు అన్నాడు, శ్రమల పాలై దీనుడనై తిని అన్నా. 136వ కీర్తన 23వ శరణంలో అన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. జకరియా 9:9 అన్నాడు, జకరియా 9:9 ప్రవచనం, ఈ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడి మీద యొద్దకు వచ్చిస్తున్నాడు. ప్రవచనం మత్తయి సువార్త 11:29 అన్నాడు, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను. నా ప్రభు మన దగ్గర ఏమైపోయాడు? దీనుడైపోయాడు. అందుకే పండు గ్రామం పాడాడు, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనం ఎంత దయనీయము, దీనులమై. దీనస్థితి అంటే దరిద్రం కాదు, ప్రభువులో అన్ని ఉన్నా మనం ఎక్కడికక్కడ తప్పించుకుని మరకాలు పడడం, కుర్చీలు వేయడం, మందిరం తుడవడం, నీళ్లు పెట్టడం, ఆశ్రమం గారికి సహకరించడం, సేవలో సహకారులుగా ఉండడం, భ్రమ కొట్టడం, సౌండ్ పెట్టడం, సహకారులుగా ఉండడం, మనలో మనం తగ్గించుకోవడం. చిన్న వాలంటీర్ ఉద్యోగం తినబడే కొట్టేస్తానండి, చిన్న వాలంటీర్ ఉద్యోగం తినబడే కొట్టేస్తానండి. నేనా సాగలేక నేనా నేను మాట్లాడుతున్నా, నేను చూసారా ఎవరో తెలుసా? వాలంటరీ 11 మంది ఉన్నారు నాకు 4 సంఘాల్లో వాలంటరీ. ఒకసారి మా చర్చకు వస్తే మీకు తెలుస్తుంది, ఎలక్ట్రిక్ సిస్టమ్ దేవుడి కృప, దేవుడు ఇచ్చిన భాగ్యం. ఎందుకు చెప్తుంది తెలిసి మాట? తగ్గించుకుంటున్నావా, ఇచ్చించుకుంటున్నావా? కింద కూర్చోగలిగినా కూడా కింద కూర్చోలేకుండా డ్యాన్స్ కడితే దేవుడు ఎంత చూస్తున్నాడు. కుట్లో పోగలేదు, వాడు సాకదు, సీట్ సాకలేదు, లెట్లేవు, కూర్చో, నో ప్రాబ్లం పెట్టాలి. కింద కూర్చోగలవా? ఓకే, నేను నువ్వు తగ్గించుకో. అందుకనే పాట నేర్చుకోను చాలు 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 చాలు. తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? తాను తగ్గించుకున్నవాడు, తాను హెచ్చించుకున్నవాడు, నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు, అహంకారం అన్నగా తాను దీనుడుగా దేవుని దగ్గర ఉన్నాడు కనుక. అందుకనే సమూయేలు 2వ గ్రంథం 7:18 ఇలాగన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు?
చేశాను? నా కుటుంబం. అక్కడి నుంచి వచ్చిన శ్రవణం. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. కదా ఎంతగా అక్కడ అన్నాడు. అప్పట్లో నేను నాకంటే 7 అన్నదమ్ములు ఉండగా అప్పుడు నేను నన్ను ఈ స్థితికి తగ్గించుకున్నాడు ప్రభు దగ్గర. దీనులపై ప్రార్థించాను. అక్కడ దీనుడై ప్రార్థన చేయడానికి ఏమి చేతగానుడే కాదు. నాకు తన దగ్గర 3 క్వాలిఫికేషన్ ఉన్నాయి. కనుక రాజయ్యుండి తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. అందుకు తన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. ఒకటి, హృదయంలో పాపం లేదు. 2, పెదవుల కపటంగా లేవు. 3, మోలుగొచ్చు. 4, దేవుని దగ్గర విచారణ చేస్తూ. 5, దీనుడై దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. మరో మాట 55వ కీర్తన 17వ శరణంగా ఉంది. 55వ కీర్తన 17వ శరణంగా ఉంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొనుము. 55వ కీర్తన 17వ శరణంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొనుము. అబ్బా, యూదుల ఆచార ప్రకారం రోజు సాయంకాలంతో ప్రారంభమవుతుంది. వింటున్నారా? అడుగుతున్నాను నేను. యూదుల ఆచార ప్రకారం సాయంకాలంతో ప్రారంభమవుతుంది రోజు. మనకు కూడా సిస్టమ్ ఉంది. గురువారం సాయంకాలం, గురువారం 6 అయిన తర్వాత, లక్షవారం 6 అయిన తర్వాత, సాయంకాలం 6 అయిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలంటే నాకు కూలి పని ఇవ్వడానికి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? శుక్రవారం పొద్దు వచ్చేసింది కదా. నా మాట అర్థమైందా? అంటే సాయంకాలం, ఈ సాయంకాలం ఈవేళ శుక్రవారం కదా, ఈవేళ సాయంకాలం 6 గంటలకే శనివారం ప్రారంభం అయిపోయింది. ఇవాళ సాయంకాలం 6 గంటల నుండి రేపు సాయంకాలం 6 గంటల వరకు రోజు శనివారం. మనం శనివారంలో ఉన్నాం యూదుల ఆచారం ప్రకారం. అందుకని వాళ్ళ కాలమానం ప్రకారంగా సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. మన కాలమానం చెప్పడం. మన కాలమానం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. రోజుకి 8 పూటలు ఏం చేస్తాం మనం? అయితే 3 పూటలు. దావీదు ఏం చేశాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ధ్యానించు. మొదటి కీర్తనలో చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దాన్ని దివారాత్రులు ధ్యానించువాడు. 1-3 ప్రకటన. హలో, సమయం సమీపిస్తుంది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఇందులో రాయబడిన సంగతులు విని కైకొనేవాడును ధన్యుడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ధ్యానిస్తూ ప్రార్థించాడంట. అందుకు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం చెప్పరే. 6:10 దానియేలు. 6:10 దానియేలు. ఇంటి శాసనం సంతకం చేయబడిన సంగతి దానియేలు వినబడిన యథాప్రకారం ఆనోదినం మొమ్మారు. యథాప్రకారం 6:10 దానియేలు. మొదటించదు ముందే మాకుడు వేశాడా? బాబా ముందే 6:10 చదవరా. ఇంటి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి యథా అండలైన్ పడ్డది. యథా ప్రకారం అనుదినం అండలైన్ పడరా, కంగపడకో, కొలసింది ఎంత పాసగా చూసుకుంటది. యథా ప్రకారం అనుదినం ఉమ్మాన్. యథా ప్రకారం అనుదినం ఉమ్మాన్ అంటే రోజుకి చెప్పండి, రోజుకి 3 సార్లు. ఏం చేశాడు? మోకాళ్ళలోనే కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడుండగా దేవునికి ప్రార్థన. స్తోత్రం చెప్పరే. రోజుకు 3 పూటలు ప్రార్థన చేయడం వల్ల తన ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. గట్టిగా చెప్పబడతారా? దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. కారణాలు చెప్తున్నాడు. 1
హృదయంలో పాపం లేదు. 2 పెదవుల కపటమైనవి కాదు. 3 మూలుగుచ్చు. 4 ప్రభు దగ్గరే విచారణ. 5 దీనుడనే. 6 క్రమమైన ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. ఏం చేశాడు బాబా? 3 పూటలు ఏం చేశాడు? వేరే పని లేదా దానికి? రాజు బోర్డు శంకుస్థాపనలు, బోర్డు ఓపెనింగ్లు, బోర్డు సమావేశాలు, అదేదో జనాగ్రహం మీటింగ్ అంట, జనాగ్రహ దీక్ష అంట. అది ఎవడేదో అన్నాడంట, ఓసిడీకే అన్నాడంట. జగన్నే ఓసిడీకే అన్నాడంట. ఎవడో దానికోసం ఎక్కడ దీక్ష పెట్టారు. నిన్న నుంచి గొడవ, గొప్పలు, చంద్రగొడవ. ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు బోర్డు మీటింగ్ పెట్టేశారు. ఎక్కడ ఖాళీ ఉంటుంది? పొద్దున ఎప్పుడో పోతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. వాళ్ళు ఆవిడ్ని హలో రోజా ఆయన పలకిందా కూడా లేదు. రోజా తినవా, ఇప్పటి తగ్గిందా, అన్న తినవా, పెళ్ళేసుకుని ఏమి లేదు. ఎందుకంటే పొద్దున ఎప్పుడో వస్తున్నాడు, రాత్రి ఎప్పుడో వస్తున్నాడు. నా మాట చంద్రబాబు నాయుడు గారంట 4.5 గంటలు మాత్రం పడుకునేవాడంట. 4.5 hours ఓన్లీ. ఇట్స్ 4.5 గంటలు పడుకునేవాడు. అదే రెస్ట్ టైం. మిగిలిన టైం అంతా కూడా పార్టీ కార్యకలాపాలట. ఎంత బిజినెస్ తెలుసా? అవును, 7 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఏవేవో కార్యక్రమాలు, ఏవేవో గొడవలు, ఏవేవో గందరగోళాలు. రాజు ఎప్పుడు బిజీ కొట్టాడు. మరి ఎప్పుడు ప్రార్థన చేశాడంటే తన సక్సెస్ అదే 40 సంవత్సరాలు రాజ్యం శత్రు భయం లేకుండా పరిపాలించడంటే కారణం ప్రతి పూట ప్రార్థన. ఫైల్స్ పెండింగ్ ఉంటే ఉండి కాక, నేను అంటాను సంతకం పెట్టాల్సిన పెండింగ్ లో ఉంటే కాక ముందు దేవుడి పని చేశాను. పరీక్షలు ఉన్నాయని కొంతమంది పిల్లలు ప్రార్థనకు రారు. నేను అంటాను ప్రార్థన ప్రాముఖ్యం తర్వాత పరీక్ష. మనం వదిలేసించాం పిల్లల్ని. చదువుతున్నాడు, టీవీ చూస్తున్నాడు, సెల్ చూస్తున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు. వాళ్ళకి నచ్చిన సైటే చూస్తున్నాడు. పారాగ్రాఫ్లో ఇది కాసేపు ప్రార్థన పెడితే రేపటి పరీక్ష దేవుని కృప అలా చూస్తున్నారే. ముమ్మరంగా పరీక్షలు జరుగుతున్నప్పుడు నా 4 పిల్లలు కూడా ప్రార్థన ఉండాల్సిందే. తిరగలేదు అందరూ. అందుకని పెద్దది MA సైకాలజీ చదువుతుంది. ఇంటర్ కూడా చదువుతాను పెద్ద కూతురు. ఎందుకంటే పరీక్ష టైంలో కూడా కొట్టాలి మాకు. మత్తు కొళ్ళతో నిద్ర మొహంతో పరీక్ష కింద ఉన్నాయి. పెద్దది MA సైకాలజీ చేస్తున్న అన్నయ్యలో. అసలు యూనివర్సిటీలు ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ చదివించాలనుకున్న సీట్ రాలేదు. నాగార్జునలో వచ్చింది. నాగార్జున అయితే హాస్టల్ బాగోదని వదిలేసుకుని అన్నయ్యలో జాయిన్ చేసి MA సైకాలజీ చదువుతుంది. 2 ఇంటర్ అయ్యింది. AGBs జాయిన్ చేయాలని వెబ్సైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేయించా. 3 ఇంటర్ సెకండరీ చదువుతుంది. 4 10th క్లాస్ వచ్చింది. వాళ్ళకి పరీక్షలు కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. భక్తి చేస్తే దేవుడు శక్తినిస్తాడు. గుర్తుపెట్టుకోండి. చెప్పలేదా 6:4 ద్వితీయోపదేశ కాండంలో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో సేవించు, పూజించు, ఆరాధించు. ఇదిగో ఈ మాటలు హృదయం అనే ఫలక మీద రాసుకో. వీటిని పిల్లలకు అభ్యసించే. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుడి గురించి నీ పిల్లలకే చెప్పు, నేర్పించు, బోధించు. ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధనలో 26 ఏమన్నాడు? బాలుడు నడవ చెప్తున్నావు నేర్పం. వాడు పెద్దవాడు మోసవాడు అయిపోయినాక నేను సండే స్కూల్ అనుకోలేదు. నాకు సండే స్కూల్ అనుకోలేదు. నేను డైరెక్ట్ ఆదాం లాగా ఎవరు ప్రయాణం చేసినంతే. ఆదాంకి సండే స్కూల్ అనుకోలేదు, నాకు సండే స్కూల్ అనుకోలేదు. 17 ఏళ్ళు ఇష్టానుసారంగా జీవించాను నేను. నా పేరు మీకు అర్థమవుతుంది, దానికి అదే మీకు అనుభవం. నా పేరు ధనరాజ్, నాన్న వీరస్వామి, అమ్మ జయలక్ష్మి, నా తర్వాత చెల్లి నాగమణి, దాని తర్వాత తమ్ముడు వెంకట నరసింహమూర్తి, అది ఆ తర్వాత తమ్ముడు వాడి పేరు శంకర్ పెట్టాడు నాన్న, నేను చక్రవర్తి అని పెట్టా. ఆ తర్వాత చంద్రకళ మా అమ్మమ్మ పేరు, ఆకురోడు మహాలక్ష్మి పెట్టాడు మా నాన్నకి. వాళ్ళ అమ్మ పేరు పెట్టాడు మా నాన్నమ్మ పేరు మహాలక్ష్మి పెట్టాడు మా తమ్ముడికి. అప్పటికి నేను బాగా చదువుకున్నాను కనుక ఆయన స్కూల్ వేసుకుని విద్యాసాగరం రాయించాను స్కూల్ వాడి పేరు. మేము అన్య కుటుంబం నుంచి వచ్చాం. ఇందులో గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. నాన్న మేస్త్రి, బంట మొట్టా మేస్త్రి, పేటకి కోటకి మేస్త్రి. ఈ వెస్ట్ గోదావరి పనులు తీసుకొచ్చేవాడట, సాగలు చెరుకుట్టడానికి తీసుకొచ్చేవాడట, ఎక్కడో ప్రాంతానికి ఊడిపెట్టి కొత్తలు తీసుకెళ్ళేవాడట. ఆ టైంలో పెళ్ళైన కొత్తలో తీసుకెళ్తుంటే అమ్మ వాకింగ్ చేసుకుంటుంటే అక్కడ ధనమ్మ మరి ఉంది.
మొక్కుకున్నాడట నాన్న, మా ధనమా మళ్ళీసారికి ఒకవేళ ఆడబిడ్డ పుడితే ధనలక్ష్మణి, మగోడు పుడితే దాని రోజు నేను నామకరణం చేస్తాను, క్షేమంగా తీసుకుని 3 కోసం కొబ్బరికాయ కొట్టాను. ఇంటికి వచ్చాక దేవుడికి కూడా నెలలు ఇంటే నేను పుట్టాను, నాకు దాని రోజు నామకరణం చేశాను. నేను ఇప్పుడు కొండదా వెళ్తున్నారు, గౌరీ పట్టణం వెళ్తున్నారు, ఆనాడు మా నాన్న ధనం మరి కట్టు పుట్టినకి దించాడు. దానికి దీనికి తేడా లేదు, ఆ మాట అర్థం కరెక్ట్ అవ్వదు. అది మా సరిత్వం. కానీ ప్రభు గొప్పడు, జ్ఞాపకం చేస్తాడు. నా పిల్లలు పుట్టుకలో నుండే బీసీసీ వాళ్ళు క్రైస్తవ, వాళ్ళ సర్టిఫికెట్స్ బీసీసీ క్రైస్తవ పిల్లలనే చదువుతున్నారు. పిల్లలు ఎక్కడ రాజీ పడ్డా. ఇంకోసారి చెప్పాలా, 4 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అందరూ ప్రైవేట్ సెక్టరే, వేల రూపాయలు. ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసి పెద్ద పిల్లలకి, కానీ ఇష్టపడలేదు కదా వాళ్ళ బాబు పాత్ర గారు పడకపోతాను కదా, కాలేజ్ తింటాడు కదా, కత్తపట్లేసి తింటాడు కదా, చదివచ్చు కదరా అనే మాట సొసైటీ అనకూడదని నా పిల్లల్ని చదివించి సేవకే స్తోత్రం చెప్పాలా. నేనంత పరీక్ష కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. ఆ తర్వాత పరీక్ష కనెక్ట్ అయితే సిస్టమ్ మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫోటోలు మళ్ళీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ రాకరా ఈ సన్నిధిలో ఉంటే, ప్రార్థిస్తే, పాడితే, ఏడిస్తే వాడు మర్చిపోయింది, ఆమె మర్చిపోయింది కూడా దేవుడి జ్ఞాపకానికి. వాయ్ బుద్ధి జ్ఞానమో నీ దానమని ఎంతకు చేరను, బుద్ధి జ్ఞానమో నీ దానమని చెంతకు చేరను. పుస్తకాలు కొనగలం, జ్ఞానాన్ని కొనలేం. మంచం కొనగలం, నిద్ర కొనలేం. బువ్వ కొనగలం, ఆట కొనలేం. మందులు కొనగలం, ఆరోగ్యం కొనలేం. అడుగుతున్నారే ఎవరా బయట? కనుక చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 7వ మాట ఏంటంటే 109వ కీర్తన 4వ శ్లోకంలో చెప్పిన మాట. 109వ కీర్తన 4వ శ్లోకంలో తెలుసా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టిరే, అయితే నేను మానక ప్రార్థన చేస్తానంటున్నాడు. అర్థం చేసుకోండి, ఎందుకు దేవుడు తన ప్రార్థన త్రోసివేయలేదు అని అంటే ఆక్రమణ ఇలా అంటున్నాడు. ఇదిగో నేను చూపిన ప్రేమకు వాడు నా మీద అడిగినప్పుడు, అమ్మాయి అడిగినప్పుడు అందించానమ్మా, పంపించాను. వాడు బాబుతో హాస్పిటల్కి వెళ్ళాను, నా బండిని తీసుకెళ్ళాను, అక్కడికి ఏది కావాలో తెప్పించాను. వాళ్ళ ఇంట్లో పక్షం చేసుకుంటే కిరణ ఇప్పించానమ్మా నేను అంటాడు. వాడు అలాగా నేను చూపిన మీద ప్రేమ వాళ్ళు ఏది అడుగుతుంది ఇచ్చాను. కానీ నేను చూపిన ప్రేమకు వాడు నా మీద ఏం పెట్టారు, పగబట్టారు. పగబడితే మీరైతే ప్రార్థన మానేస్తారు. అవునా పాస్టర్ గారు? ఆడ కావాలో పాస్టర్ అండి, ఆడ కావాలో మేము కావాలో తెలుసుకోండి అంటాం. అయితే దాని అలాగలేదు. దేవుడికి తనకున్న డీల్, ఒప్పందం ఎంతరా, దేవుడితో తను చేసుకున్న ఒప్పందం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏదైనా మేనేజ్ చేయడేమో కానీ అది మనం 52 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు ఎక్కడ పెడుతున్నాం? శనివారం, శుక్రవారం ఇక్కడ నిలవకపోవడం. శనివారం 52 శనివారం సంవత్సరానికి ఎన్ని శనివారాలు ఎక్కడ వేసాం? ఎన్నో కారణాలు చెప్పి ప్రార్థన మానేస్తున్నాం. కానీ భక్తుడు ఏదైనా మానేశాడు. కానీ చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకంటే ఆ ప్రార్థనే అతనికి శక్తి. ప్రార్థన, అందుకనే ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందులో చెప్పండి, ఏలియా ప్రార్థించగా నాకు తెలుసు మనకి, కానీ ప్రార్థనలో ఆసక్తి లేదు. ప్రార్థన ఆసక్తి లేదు చాలా మంది. అందుకని భక్తుడు అన్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. కారణం హృదయంలో, చెప్పండి హృదయంలో, అమ్మాయి చెప్పండి, అర్థలేదు. హృదయంలో పాపం లేదు, భద్రపరుచుకున్నారు, పవిత్రంగా ఉన్నాను. 2 పెదవులు కపటమైనవిగా. 3 మీకున్న ఒక జబ్బు ఏంటంటే రాసుకోరు మీరు. వీళ్ళంతా చదువుకునేవాడు, రాసుకోవడం కూడా నేర్చుకోండి. ఒక్కసారి రాస్తే 3 సార్లు చదువునంత, ఒక్కసారి రాస్తే
3 సార్లు చదవనంట. అర్థమైందా? ఎలా చదువుతున్నారా? సాకొట్టించడం కాకుండా రాయడం క్షేమం. ఒక్కసారి వినడం 25%, రాయడం 75%. మళ్ళీ చెప్తున్నాను, వినడం 25. నేను చెప్పిన మాటలన్నీ గుర్తుండవు, అదే రాసుకుని ఉంటే 75% ఉపయోగపడుతుంది. అర్థమైంది? చప్పట్లు పట్టండి సార్. రాయడం అలవాటు చేసుకోండి ప్రతి ప్రసంగం. ఎందుకంటే ఇలా రాయడం వల్ల నాకు భయం ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రసంగం గురించి చెప్పకూడదు. ఇంకా చెప్పింది చెప్పకుండా చెప్పాలంటే నేను రాసుకునేవాడే కూడా. లేదనుకో ఎప్పుడు వచ్చిన వాళ్ళు అదే ప్రసంగం చేయొచ్చు, గుర్తుండదు కదా. 1 హృదయం పాపం లేదు. 2 డబుల్ కౌంటమైన కాదు. 3 మూలు. 4 విచారణ. 5 దీనుడై. 6 క్రమమైన. 7 మానక. మనందరికీ మార్గదర్శి ప్రభు యేసుక్రీస్తే ఆయన పెందలకడనే లేచి ఇంకా సేపటి ఉండగా కొండకెళ్ళి ఏకాంతముగా ఆయన నేర్పించాడు. మనం ఎబ్రియులకు కదా 5:7 ఆయన శరీర దాడి ఉన్న దినములలో మహా రోదనముతో కన్నీళ్లతో దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ప్రతిఫలాలను అనుభవిద్దాం. ప్రార్థన పరిస్థితులను అట్టి కృప దేవుడు మీకు నాకు దయచేయను గాక. మోకరించండి. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. తీర్మానం చేద్దాం. దేవుడు నా ప్రార్థన కోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సర్వదేవుడు పెద్ద మోకాళ్ళు రండి. మోకరించండి. మోకరించడానికి లేచులు పట్టండి. సిగ్గుపడడం. కూర్చులో వాళ్ళు లేచులు పడండి. మోకరించగలిగితే మోకరించండి. మోకాళ్ళు నొప్పుంటే లేచులు పడండి. నో ప్రాబ్లం. మోకరించాలి. కళ్ళు మూసుకోండి. చూసుకోండి సార్. కళ్ళు మూసుకోండి. ఒక్క మాట ప్రార్థన చేద్దామా? ఓసి ప్రార్థన అని ఫీల్ అయ్యే వ్యక్తికాలం ప్రార్థనలో దేవుడు శక్తినిచ్చాడు. మహానుభావుడు ఎజ్రా గారు ప్రార్థించాడు, దానాలు చేశాడు, ఉపవాసం ఉన్నాడు. బాడిలో రోడ్ లేనప్పుడు, సైకిల్ లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు, గంభీరూపాయం నుండి సిద్ధాంతం నుండి ఇక్కడ దాకా కూడా స్వార్థీకరణ చేశాడు. ఆ నేపథ్యంలో అనేకులు ఇష్టం నమ్ముకోగలిగారు. నా రోజు కలిసి ప్రభువా నేను ప్రార్థించడంలో బలహీనురాలయ్యా, క్షమించయ్యా అన్న ఒక మాట అనగలిగితే దేవుడు క్షమిస్తాడు. నోరు తెలిసి ప్రభువా నన్ను క్షమించని ఒక మాట ప్రార్థించాడు. నోరు తెలిసి ప్రార్థించాను. అందరూ ప్రార్థన చేయాలి.